హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ కార్మికులు గత అనేక దశాబ్దాలుగా వివిధ పంచాయతీల్లో పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ చాలని జీతాలతోటి వీళ్ళు పనిచేస్తున్నారు. గత 3 నెలలుగా అన్ని మున్సిపాలిటీల్లో ఆన్లైన్లో ఉన్న కార్మికులకే వేతనాలు పెండింగ్లో ఉన్నది. ఆన్లైన్లో లేని వాళ్ళకైతే జీతము తక్కువ, అట్లాగే జీతాల పెండింగ్ కూడా దాదాపు 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు కూడా ఉంది. జీతం విషయంకి వచ్చినప్పటికీ 2,000, 3,000, 4,000 మాత్రమే ఈ ఆన్లైన్లో ఉన్న కార్మికులకు ఇస్తున్నారు. కర్నాటక జిల్లాలో సుమారు 1,700 మంది పనిచేస్తే అందులో 300-400 మంది ఇప్పటికీ ఆన్లైన్లో పేరెక్కకుండా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కొన్ని ముఖ్యమైన హామీలు అనేది ఇచ్చింది. ఆ హామీలను అమలు చేయాలి. దానిలో ప్రధానమైనది ఏంటంటే కనీస వేతనం 26,000 కార్మికులందరూ కూడా ఇవ్వాలి. అదే విధంగా మొత్తం ఈ మల్టీపర్పస్ జీవో ఏదైతే ఉందో 51వ జీవో, ఆ జీవోను సంబంధించిన సవరణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మరోవైపు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు అందరూ కూడా పిఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతుంది. అదే పద్ధతిలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్ కట్ చేయాలి, అట్లాగే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రేపు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కూడా చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. ఈ రోజు జరుగుతున్న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు జరుగుతున్న ధర్నాలు కూడా పెద్ద ఎత్తున జయప్రదమైంది. మరోవైపు కొత్తగా వచ్చిన పాలక వర్గాలు, సర్పంచులు వీళ్ళు అందరూ కూడా ఏంటంటే డబ్బులు ఇచ్చే విషయంలో పట్టించుకోవట్లేదు, కానీ పని ఒత్తిడి అనేది తీవ్రంగా పెంచుతూ ఉన్నారు. ఈ పని ఒత్తిడిని మానుకోవాలి. మీ తరఫున ఏదైతే జీతాలు పెండింగ్ ఉన్నాయో అదేవిధంగా 15వ ఆర్థిక కమిషన్ నుండి రావాల్సిన నిధులు వచ్చినాయి. ఆ నిధుల నుంచి వెళ్ళి కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా ముకుందరెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి. Once a spy, always a spy.